మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము 112వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. ఈ కీర్తన మనకి దేవుని స్తుతించడం నేర్పిస్తుంది. దేవుని ఎలా స్తుతించడం వల్ల మనం ఏమి పొందుకుంటామో నేర్పిస్తుంది. దేవుని ఆరాధించడం వల్ల మనం ఏమి ధన్యతలు కలిగి ఉంటామో మనకి నేర్పిస్తుంది. యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనకు ధన్యత. ఇంకా ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించడం ఇంకా ధన్యత అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను బట్టి మనము ఆనందించడం అంటే ఆయన ఇచ్చిన వాక్కులను బట్టి, ఆయన గ్రంథాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మనకి విధులను బట్టి మనం ఆనందించినప్పుడు మనం ధన్యులం అవుతామని వాక్యంలో మనకు తెలియజేస్తుంది. మనం చూస్తున్నాం, ఆయనలో జీవించేవారు, ఆయనలో ఆనందించేవారు ఈ లోకంలో ధన్యకరమైన జీవితం జీవించడం మనం చూస్తున్నాం. అలాగే మనము కూడా ఆయన యందు ఆనందిస్తూ ఉండినప్పుడు, ఆయన యందు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయనను స్తుతించినప్పుడు మనల్ని కూడా ధన్యులనుగా చేస్తాడు దేవుడు. ఆయన యందు ఆనందించే వారినిగా చేస్తాడు. ఆయన యందు మనము భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయనను సేవిస్తూ ఉండినప్పుడు మనము ఆయన యందు ధన్యులముగా జీవించే ధన్యత మనకి కలుగుతుంది. ఆయన సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అంటున్నాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే యెహోవాను స్తుతిస్తూ ఉంటారో వారు ధన్యులు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అని కూడా అంటున్నాడు. దావీదు మహారాజు యెహోవాని నిత్యము స్తుతిస్తూ ఉండేవాడు. ఆయన ఆజ్ఞలను శిరసా వహించేవాడు. ఆయన ఆజ్ఞలను బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన సంతోషంగా ఉండేవాడు. ధన్యుడయ్యాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అంటున్నాడు. ఆ దావీదు మహారాజు వంశము నుండి ఉద్భవించిన సంతతి వారు బలవంతులు అవుతారు. యేసుక్రీస్తు ప్రభు వారు బలము కలిగి శక్తి కలిగి మనకి గొప్ప కార్యాలను చేస్తూ మనల్ని నిత్య రాజ్యమునకు వారసులుగా చేసే దేవుడుగా కూడా ఉన్నాడు. దావీదు మహారాజు వంశము నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు. అలాగే ఎవరైతే యెహోవాను స్తుతిస్తూ ఉంటారో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, యెహోవా యందు ఆనందిస్తూ ఉంటారో వారు ధన్యులవుతారు. వారు ధన్యులు అవటం మాత్రమే కాదు, వారి పిల్లలు భూమి మీద బలవంతులుగా ఉంటారని వాక్యం మనకి తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని కూడా తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడుచుకుంటే చాలు, మనం ధన్యులమవుతాం. మనము ఆయనలో జీవించినప్పుడు, ఆయనను స్తుతిస్తూ మన జీవితాలను గడిపినప్పుడు మనం ధన్యులు అవుతాము. మనం మాత్రమే కాదు, వారి సంతతి వారు కూడా భూమి మీద బలవంతులు అవుతారు అంటున్నారు. వారి సంతతి వారు కూడా భూమి మీద ఆశీర్వదింపబడతారు అంటున్నారు. వారి సంతతి వారు కూడా భూమి మీద హెచ్చింపబడతారు. కాబట్టి మనము భూమి మీద ఆశీర్వాదకరంగా జీవించాలంటే, మనము భూమి మీద బలవంతులముగా జీవించాలంటే, మనము భూమి మీద ధన్యులముగా ఉండాలి అంటే యెహోవాను స్తుతిస్తూ ఉండాలి. యెహోవా ఆజ్ఞలను గైకుంటూ ఉండాలి. యెహోవాను కట్టడలను అనుసరిస్తూ ఉండాలి. యెహోవాని దేవుడుగా కలిగి ఉండాలి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని కీర్తన గ్రంథంలోనే వ్రాయబడి ఉంది కదా. కాబట్టి మనము ఆయన జనులుగా ఉండి ఆయనను స్తుతిస్తూ ఆయనను కీర్తిస్తూ ఉండినప్పుడు మనకి ధన్యకరమైన జీవితాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, వారి సంతతి వారికి కూడా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే యెహోవాను స్తుతిస్తూ ఉంటారో వారి సంతతి వారిని కూడా దేవుడు బలవంతులుగా చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఒక చోట యెహోవా యందు భయభక్తులు గల వారిని వారి త్రోవలను నడుచుకున్న వారందరూ ధన్యులు అవుతారు అంటున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచుకోవాలి. ఆయన త్రోవలను నడవడం అంటే మనము ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన చూపించిన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించినప్పుడు మనల్ని ధన్యులుగా చేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యముల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. నిరంతరము ఆయన బిడలముగా జీవించాలంటే ఆయన స్తుతిస్తూ
ఆయనను కొనియాడుతూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన ఆజ్ఞలను కట్టడానికి గైకుంటూ ఉండాలి. అప్పుడు మనం భూమి మీద ఆశీర్వదింపబడతాను. వారి సంతతి కూడా భూమి మీద ఆశీర్వదింపబడతారు. వినుచున్న బిడ్డలందరూ ఆ విధముగా ఆశీర్వదింపబడదురు గాక. వారి సంతతి వారు భూమి మీద ఆశీర్వదింపబడదు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు నాయనా. యేసయ్యా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు. మీ యందు స్తుతించి వారిని, మిమ్మల్ని కనపరిచి వారిని భూమి మీద ధన్యులుగా చేస్తానంటున్నారు ప్రభువా. వినుచున్న బిడ్డలందరూ కూడా మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని హత్తుకొని నాయన ధన్యులుగా జీవించే కృప దయచేయండి నాయన. వారు మాత్రమే కాదు నాయన, వారి సంతతి వారిని కూడా భూమి మీద బలవంతులుగా చేసే దేవుడిని వాగ్దానం చేసిన దేవా. ఎవరైతే వినుచు ఉన్నారో మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని కనపరుస్తూ, వారి సంతానము భూమి మీద ఆశీర్వదింపబడేలాగున, వారి సంతానము భూమి మీద బలవంతులుగా జీవించేలాగున వారిని ఆశీర్వదించండి ప్రభువా. దీవించండి, కృపతో నింపండి, వారి అవసరాలను తీర్చండి ప్రభువా. మీ రక్షణలో ఎదిగించండి ప్రభువా. బలహీనలుగా ఉంటే బలపరచండి, స్వస్థపరచండి, ఆయురారోగ్యమునిచ్చి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదములెత్తి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.